నమస్తే, నేను ప్రశాంత్. సీఎం రమేష్ గారు బీఆర్ఎస్ విలీనం మీద చేసిన కామెంట్స్ పై అసలు నిజాలేంటి, దీని మీద మరి కేటీఆర్ గారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి మేడం, సీఎం రమేష్ గారు బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం కావాలనుకుంటుంది అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. దీని మీద కేటీఆర్ గారు కూడా స్పందించడం జరిగింది. దానికి మళ్ళీ బండి సంజయ్ గారు కూడా స్పందించడం జరిగింది. అసలు నిజాలేంటి? నిజంగానే మరి బీఆర్ఎస్ విలీనం కావాలనుకుంటుందా? నిజంగానే విలీనం కావాలనుకుంటుందని కొత్త ప్రశ్న వేస్తున్నారండి మీరు. ఆల్రెడీ కవిత గారు ఎప్పుడో చెప్పేశారు కదా, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తానంటే నేను ఒప్పుకోలేదని ఆవిడ చెప్పిందా? మరి సొంత కూతురు చెప్పాక ఇంకా మీకు సందేహం ఏంటి? మళ్ళా కేటీఆర్ గారు దానికి ఛాలెంజ్ విసరడం, రేవంత్ రెడ్డి గారిని రమ్మని చెప్పడం ఏంటి? రేవంత్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? తుంటిమి కొడితే పళ్ళు రాలేంటారు, తెలుసు కదా. ఇప్పుడు అలా ఉంది ఈయన వ్యవహారం. కాబట్టి ఇవాళ ఏదైతే ఈయనెవరు మన సీఎం రమేష్ గారు ఒక విషయాన్ని చెప్పటం జరిగిందో అందులో నిజాలు ఉన్నాయి కాబట్టి వారు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఆయన ఏం చెప్తున్నారు, మీరు మా ఇంటికి వచ్చారు అని కేటీఆర్కి చెప్పారు. మా ఇంటికి వచ్చారు, సీసీటీవీ ఫుటేజ్ ఉంది నా దగ్గర, నేను అంతా తీసి పెట్టాను, మీకు ఎవిడెన్స్లు కావాలంటే చూపిస్తాము, మీరు రండి అన్నారు. మరి దీనికి సమాధానం ఇవ్వకుండా ఆయనేమో ఆ తర్వాత దీని మీద ఆయన ఖండించడం జరిగింది. బీఆర్ఎస్కి అంత కర్మ పట్టలేదు, బీఆర్ఎస్ ఎవరితో చేరదు, ఏ పార్టీలో విలీనం కాదు. సరే, ఇప్పుడు అసలు బీఆర్ఎస్ ఎవరైనా రెడీగా ఉన్నారా పొత్తు పెట్టుకోవడానికి? చెప్పమానండి కేటీఆర్. ఇస్ దేర్ ఎనీబడి? ఒకప్పుడు టీఆర్ఎస్గా ఉండి ఒక వెలిగిన టీఆర్ఎస్కి ఈరోజు బీఆర్ఎస్కి అసలు పొంతనుందా? ఎప్పుడైతే పేరు మార్చి తెలంగాణ తీసేశారో ఇంకా తెలంగాణ ఆంధ్ర వాళ్ళు, ఆంధ్రులు లేకపోతే వీళ్ళు తిన్నారు పరిగెట్టాలి వీళ్ళు, లేకపోతే వీళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారు, ఇంకా పిచ్చి మాటలు ఏంటండి? ఆంధ్ర వాళ్ళతో ఏ పొత్తు లేకుండా ఒక్క పనైనా కేసీఆర్ ఆర్ కేటీఆర్ చేసింది చూపించమనండి. ఇప్పుడు మోస్ట్లీ కాంట్రాక్ట్లు కూడా ఎక్కువ ఆంధ్ర వాళ్ళకే ఇచ్చారు అని చెప్పేసి వినిపిస్తుంది. ఇదంత వరకు నిజం? మరి ఆయనే చెప్పాలి. ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డికి ఆయన ఇచ్చాడా లేదా? అది కేసీఆర్ చెప్పాలి కదా. మరి ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు ఆయన? ఆంధ్ర వాళ్ళని తిడుతూ రామోజీరావు గారిని ఏమన్నారండి ఆయన ఉద్యమం సమయంలో? టీఆర్ఎస్ పదవిలోకి వస్తే నేను ముఖ్యమంత్రిని అయితే రామోజీ ఫిలిం సిటీ 1000 నాగాళ్ళు పెట్టి దున్నిస్తాను అన్నాడు. అన్న పెద్ద మనిషి ఏం చేశాడు? వెళ్ళి మంచిగా విందు తిని చాలా అద్భుతంగా ఉంది రామోజీ ఫిలిం సిటీ, నా భూతో నా భవిష్యత్తు అని చెప్పి వచ్చాడు. ఓకే, మంచి విషయమే, ఎందుకంటే ఒక వస్తువుని పాడు చేయకపోవటం మంచిది. మనకి రామోజీ ఫిలిం సిటీ మీద ఆధారపడి కొన్ని వేల మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందులో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి నోటి దగ్గర కూడా తీయకూడదు, అంతవరకు మనం యాక్సెప్ట్ చేస్తాం. కానీ తొందరపడి ప్రగల్భాలు పలకడం, తొందరపడి ఒక ప్రమాణం చేసేసి ఇంకే ఉంది మేము వస్తే మీ సంగతి తేలుస్తామని, ఎవడి సంగతి ఎవడు తేల్చాడు, ఎవడి సంగతి ఎవడు తేల్చడా. ఇవాళ మీ సంగతి ప్రజలు తేల్చారు. మీరు ఒక 5 ఏళ్ళు మంచిగా పరిపాలన చేసి రెండోసారి మీకు అవకాశం ఇచ్చాక మీరు జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడిచి, ఎక్కడైనా శిష్యుడు గురువుగారు అడుగుజాడల్లో నడుస్తారు, కానీ ఇక్కడ గురువు శిష్యుడు అడుగుజాడల్లో నడిచి అవినీతిమయం చేసుకుని తన పరిపాలనని మొత్తం ఫ్యామిలీ దోచుకుని ఆఖరికి ఏమైందండి? ప్రజలు చేత్కరించారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ప్రతిసారి చెప్తున్నాము, ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ వాడారో ఆయన కేసీఆర్ గారు, ఆ తెలంగాణ సెంటిమెంటు మొన్న ఎలక్షన్స్లో ఎక్కడా పనిచేయలేదు. అందుకు నిదర్శనం ఊళ్ళల్లో ఎక్కడా కూడా బీఆర్ఎస్ నెగ్గలేదు. మరి అంత తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండుంటే, కేసీఆర్ తెలంగాణ బాపు అని అనుకుని ఉంటే మరి ఎందుకు ప్రజలు ఓటేయలేదు? ఓటేసింది ఎవరు? ఆంధ్ర వాళ్ళే వేశారు. మీకు గుర్తుంటే ఆంధ్ర వాళ్ళు ఎందుకు వేశారు? వాళ్ళకేం అవసరంలా, మీకు అవసరం వాళ్ళతోటి. వాళ్ళ చేత ఓట్లు వేయించుకుని మీరు వాళ్ళని దోచుకుని, ఎవరు దోచుకున్నారు? టీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారు. ఎప్పుడు ఉద్యమం సమయంలో కవిత గురించి చాలా వచ్చాయి మనకు తెలుసు. ఒక సినిమా రిలీజ్ కావాలంటే ఆవిడకి డబ్బు ఇస్తేనే రిలీజ్ అవుతుంది. ఆవిడ ఎన్ని వేల ఎకరాల్లో కొంది, ఆవిడే కాదు అందరూ కూడా. సో నేను అనేది ఏంటంటే, మీరు తిన్నారో లేదో మీ మనసుకు తెలుసు, ఆంధ్ర వాళ్ళని మీరు దోచుకున్నారో లేదో మీకు తెలుసు. మీరు వాళ్ళని దోచుకుని తిని ఈరోజు మళ్ళీ ఆంధ్ర వాళ్ళని అంటున్నారు. ఇక మనం కేసీఆర్ విషయం పక్కన పెడితే కేటీఆర్ విషయానికి వస్తే, ఇవాళ కేటీఆర్ ఏదైతే మాట్లాడుతున్నారో మేము అనలేదు, మాకు అవసరం లేదు, మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమంటే, నేను అనేది ఒకటే, ఇవాళ అసలు మీ పార్టీతో పొత్తు పెట్టుకోవటానికి ఎవరైనా ఒక్కళ్ళు ముందుకు వస్తారా?
ఇప్పుడు కేటీఆర్ గారు అలా కామెంట్ చేస్తూ ఇదంతా అంత పచ్చి అబద్ధం, కావాలనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిపిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు చెప్తేనే సీఎం రమేష్ గారు ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు లాగాల్సి వస్తుంది? ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఉనికి కోసం వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఇవాళ ఒక కేటీఆర్కి ఫేస్ వాల్యూ లేకుండా పోయింది, ఒక కేసీఆర్కి ఫేస్ వాల్యూ లేకుండా పోయింది. సరే కవిత చెప్పక్కర్లేదు, అందుకని ఇవాళ వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఇంకొకటి, అసలు రేవంత్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు బీసీలకు ఆయన తీసుకొచ్చారు కదా, బిల్లు పాస్ అయింది కదా, సో అదొకటి వాళ్ళ గుబులుగా ఉంది. ఇప్పుడు రేపు పొద్దున ఎన్నికల్లో ఏమవుతుంది, మేమేదో వస్తామని ఇక్కడ వీళ్ళు విర్రవీగుతున్నారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏడాది కాకుండానే ఇంకే ఉంది, మీరు కళ్ళు మూసుకోండి నేను వచ్చేస్తానంటాడు. అంటే వీళ్ళు కలల గండంలో వీళ్ళు సిద్ధహస్తులుగా ఉన్నారు ఈరోజు, అందుకని మాట్లాడతాడు ఆయన. కాకపోతే ఏంటంటే ఇవాళ వీళ్ళు వెళ్తామన్నా బీజేపీ తలుపులు తెరుస్తుందా అనేది ఒక సందేహం. లేదు మాకు ఇంత కెపాసిటీ ఉందని వీళ్ళు ఏమన్నా చెప్తే రేపొద్దున ఇక్కడ అడుగు పెట్టాలి, తెలంగాణలో బీజేపీ వేళ్ళు ఉనుకోవాలని ఒక ఉబులాట పడుతున్న కేంద్రంలో ఉండే బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా ముందుకు వెళ్తారా? ఆ ముందుకు వెళ్ళడంలో భాగంగానే కవిత జైలు నుంచి రిలీజ్ అయిందా అంతకుముందు? ఇవన్నీ ఒప్పందాలు ఆల్రెడీ అయిపోయాయా? కాకపోతే ఎలక్షన్స్ ముందు అంటే మేబీ ఒక 6 నెలల ముందు సడన్గా వీళ్ళు విలీనం చేస్తారా? అప్పుడు ఏం చెప్తారు? ఇంకొక పక్క మీరు అన్నట్టు అసలు రేవంత్ రెడ్డి ప్రస్తావన ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి మీరు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అసలు ఈ విషయంలో రేవంత్ రెడ్డికి సంబంధం ఏంటి? ఇప్పుడు సీఎం రమేష్ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన కాంగ్రెస్లో లేడుగా, మరి ఎందుకు మాట్లాడుతున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, బండి సంజయ్ ఎందుకు మరి రియాక్ట్ అయ్యారు? బండి సంజయ్ అబద్ధం చెప్పడుగా. మనకి తెలిసి బండి సంజయ్ కొంచెం ఓపెన్గా మాట్లాడే వ్యక్తి బీజేపీలో. కాబట్టి ఇవాళ బండి సంజయ్ నాకు తెలుసు, నాకు చెప్పారు అంటే ఎవిడెన్స్లు రెడీగా ఉన్నాయన్నప్పుడు మీకు దమ్ముంటే వెళ్ళి మీరు ఓకే రా ఛాలెంజ్ నేను తీసుకుంటున్నానని కేటీఆర్ వెళ్ళి ఓకే వీడియో ఉంటే చూపించు, వేసి చూపించు అనాలి. ప్రజలందరికీ వేసి చూపించమనాలి దమ్ముంటే. ఇప్పుడు బండి సంజయ్ గారు రచ్చకి సిద్ధమా అని చెప్పేసి రచ్చకి రమ్మంటున్నారు కరీంనగర్ అడ్డకి. సో మరి కేటీఆర్ గారు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తేనే నేను వస్తాను కేటీఆర్ గారు అంటున్నారు. అంటే ఎందుకు ఇట్లా కేటీఆర్ గారు కొంచెం ఏమైనా భయపడుతున్నారా ఏంటి? 2 అంశాలండి. ఒకటి భయం, రెండోది ఇప్పుడు ఆయన స్థాయికి రేవంత్ రెడ్డి సరిపోతారేమో. ఇప్పుడు కేసీఆర్ స్థాయికి రేవంత్ రెడ్డి సరిపోరని చెప్పాడు కదా, కానీ ఇక్కడ కేటీఆర్ స్థాయికి రేవంత్ రెడ్డి సరిపోతాడు అంటే నేను కాబోయే ముఖ్యమంత్రి నన్ను ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఒక ముఖ్యమంత్రిని పిలుస్తున్నాడా? ఇలా మీరు ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ భయపడుతున్నది కేటీఆర్. ఆల్రెడీ కేటీఆర్ మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చాయో అందరికీ తెలుసు, అన్ని రకాలుగా. నాట్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్, ఇంకా ఎన్ని జరిగాయో అందరికీ, మొత్తం తెలంగాణ జనాభాకే కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు గమనించారంటే ఈ 2 రాష్ట్రాల్లో కూడా అపోజిషన్ కానీ అపోజిషన్, ఇక్కడ అపోజిషన్లో ఉన్న టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా నోరు పుచ్చుకుని పడిపోతున్నారు. అంటే తిట్టడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయారు. తిట్టి ఏదో మా ఉనికిని మేము కాపాడుకుంటాం అనుకోవటంలోనే వీళ్ళు విఫలమవుతున్నారు. కాబట్టి బూతులు మాట్లాడటం సంస్కారం కాదు. అసలు కేటీఆర్ లాంటి వాళ్ళు అలా రెచ్చిపోవటం వింటూ ఉంటే ప్రజలకు కూడా కోపం వస్తుంది. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, అక్కడ జగన్కి అయితే బుద్ధి లేదు, వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు కేసీఆర్ అంతకుముందు తిట్టేవాడు ఆంధ్ర వాళ్ళని, తిట్టినా కూడా అది జనాలు నవ్వుకునేవాళ్ళు. దే యూస్ టు ఎంజాయ్, టు బీ ఫ్రాంక్. ఆంధ్ర వాళ్ళే నవ్వుకునేవాళ్ళు, ఈయన ఇలాగే మాట్లాడతాడులే, సరదాగా మాట్లాడతాడు అనుకునేవాళ్ళు తప్ప కోపం వచ్చేది కాదు. బట్ వేరేస్ కేటీఆర్ మాట్లాడుతుంటే జనాలకు కోపం వస్తుంది. కాబట్టి ముందు భాషను సంస్కరించుకుని తర్వాత ఆయన వస్తే బాగుంటుంది, అది మనం చెప్తున్నాం. ఇప్పుడు ఒకే ఒకటండి, ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కానీ లేదు సీఎం రమేష్ దమ్ముంటే రా అన్నారు కాబట్టి ఎస్ నేను తెలంగాణ బిడ్డని నాకు దమ్ముందని వచ్చి కరీంనగర్లో ఆయన్ని పోరుకు రమ్మనండి. థ్యాంక్ యూ.